అండ్ కమెంటరీ చెప్పే వాళ్ళకి ఒక లిమిటేషన్ అంటూ ఏముండదా? ఉంటుందిగా, హ్మ్. నోటికొచ్చిన బూతులు మాట్లాడలేంగా. బూతులని కాదు. అంటే 'హర్ష భోగ్లే' రోజు కమెంటరీ మానేయడానికి రీజన్ ఏంటంటే, ఒక షాట్‌ని వరస్ట్ షాట్ అని చెప్పి కమెంటరీలో చెప్పడం వల్ల విరాట్ కోహ్లీ కంప్లెయింట్ ఇవ్వడం. దానివల్ల ఆయన రాలేదు అని చెప్పి విన్నా. అదేదో నేను విన్నాను. ఎంతవరకు ఆ! నిజమో తెలీదు. అంటే మధ్యలో కొంతకాలం తను చేయలేదు. బట్ మళ్ళీ తిరిగి వెనక్కొచ్చేసారు. బీసీసీఐ ప్యానెల్‌లో ఎప్పుడూ ఉన్నారాయన. హ్మ్. కామెంటరీ చేస్తున్నారు. ఒకవేళ కామెంటరీ చేయకపోతే వేరే చోట ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో అక్కడ స్లో ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు. కరెక్ట్. అది కూడా చేస్తూ ఉంటారు. సో, ఇట్స్ నాట్ లైక్ వీళ్ళకి అగెయిన్స్ట్‌గా వెళ్తే ఇంకా అసలు పనే ఉండదు టైప్‌లో కాదు. ఎవరి లిమిటేషన్స్ ఉన్నాయని కాదు. ఉన్న బేసిక్ లిమిటేషన్స్ ఏంటంటే బూతులు వాడకూడదు ఆబ్వియస్లీ. బేసిక్ సెన్స్ అది. ఈవెన్ షార్ట్స్ గురించి కూడా రాంగ్‌గా మాట్లాడకూడదు అని విన్నా. అలాంటిదేమీ లేదు. ఐ మీన్ యూ క్యాన్ గివ్ యువర్ ఒపీనియన్. జనరల్‌గా చెప్తారేంటంటే ఎక్కువ క్రిటిసైజ్ చేయకూడదు అంటారు. ఒకప్పుడు పాత కామెంటేటర్స్ ఉండేవాళ్ళు. లైక్ రిచీ బెనో ఇలాంటి వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు అంటే నెవర్ క్రిటిసైజ్ ఎ ప్లేయర్. ఏమన్నా ఉంటే ఎవరు బాగా ఆడారో వాళ్ళ గురించి చెప్పండి. ఎవరు బాగా ఆడలేదో వాళ్ళ గురించి మెన్షన్ చేయకపోయినా పర్లేదు కదా! అది వాళ్ళ స్టైల్. కొంతమంది మొహం మీద చెప్పేస్తారు. ఇప్పుడు మనుషుల్లాగానే కొంతమంది అన్నీ స్వీట్‌గా చెప్తారు రేలంగిమావిలాగా. కొంతమందేమో కాస్త వెటకారంగా చెప్తారు. కొంతమందేమో ఉన్నదున్నట్టుగా మొహం మీద చెప్పేస్తారు. అది ఎవరి స్టైల్ వాళ్ళది. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒకరిది. నచ్చుతుంది. నచ్చని వాళ్ళకి నచ్చదు. హ్మ్. అంటే ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండి ఇట్లా మాట్లాడకూడదు అట్లాంటివి ఏమి మీకు కామెంటరీలో స్టార్టింగ్ ఎప్పుడు చెప్పలేదు? అంతగా ఏముండవు. చెప్పాను కదా! అన్నెసెసరీగా లైక్ రీజనల్ బయాస్ మీద వెళ్ళకూడదు. లేకపోతే కాస్ట్ స్లర్స్ ఏం వాడకూడదు. ఎనీథింగ్ విచ్ ఇస్ కాంట్రోవర్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కేస్ వేయొచ్చు. అలాంటివి ఏమన్నా అయిపోతే బూతులు మాడకూడదు ఆబ్వియస్లీ. కొన్ని కొన్ని పదాలు ఉంటాయి. అవి వాడకూడదు. రిలిజన్ గురించి మాట్లాడకూడదు. ఇలాంటివి ఉంటాయి. బేసిక్ గైడ్‌లైన్స్ అవి. అది ఎక్కడున్నా సరే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా మీరు ఆబ్వియస్లీ ఒక 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 నార్మల్ తెలుగులో మాట్లాడతారు. యెస్. మనం ఇది ఆఫ్ కెమెరా వేరేగా మాట్లాడుకోవచ్చు మన ఫ్రెండ్స్ అయితే. అవి ఇక్కడ మాట్లాడంగా. అలాంటిది అది కూడా. ఓకే. మీరు కమెంటరీలో స్టార్ట్ చేసినప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసల? ఇప్పటివరకు ఎలా కంటిన్యూ అవుతూ వచ్చింది? ఎట్లా స్టార్ట్ అయింది అంటే 2018లో మొదలైంది. దానికి కారణం నేను ఒక పార్ట్ టైమ్ ఆర్‌జేగా చేసేవాడిని. రెయిన్బో ఎఫ్ఎంలో 101.9 అక్కడ ఒక 5 ఏళ్ళు చేశా. ఫ్లో చూస్తేనే అర్థమవుతుంది ఆర్‌జే అయి ఉంటారని. అంటే ఐటీ జాబ్ చేస్తూ అది కూడా చేసేవాడిని. అక్కడ ఒక ఫ్రెండ్ తెలుసు శ్రీనివాస్ అనే అబ్బాయి. అతనికి స్టార్ స్పోర్ట్స్‌లో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఛానల్ వాళ్ళు అక్కడ ప్రొడ్యూసర్ పరిచయం. వెంకట్ రేగల అంటాం. అతను శ్రీనివాస్‌ని అడగడం, శ్రీనివాస్ నా పేరు రెఫర్ చేయడం. దట్స్ హౌ నేను ఆడిషన్ ఇచ్చా. అలా స్టార్ట్ అయింది జర్నీ అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్ చేశాను. దాని తర్వాత 2019లో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చి జాయిన్ అవుతావా అన్నారు. అంటే వాళ్ళ రోల్స్‌లో కాదు కాంట్రాక్ట్ ఇస్తాం కానీ ఫుల్ టైమ్ చేస్తావని అడిగారు. ఇదేదో బాగుంది అనుకున్నా. ఎందుకంటే నచ్చిన స్పోర్ట్ గురించి మాట్లాడుతూ డబ్బులు కూడా ఇస్తామంటే ఎవరు కాదంటారు. సో ఐ సెడ్ ఓకే. ఇంట్లో వాళ్ళు పెద్దగా ఆ టైంలో కొంచెం కంగారు పడ్డారు. ఏంట్రా ఏం చేస్తున్నావు ఐటీ జాబ్ ఇండియన్ చేస్తూ స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. అది వదిలేసి ఎప్పుడు లేనిది చేయంది కామెంటరీ ఏంటి ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కదా అవసరమా అని. బట్ ఐ టుక్ ఏ ఛాన్స్ అండ్ అప్పటి నుంచి బాగానే ఉంది ఇప్పటిదాకా. టచ్ వుడ్. ఓకే. ఆర్‌సీబీని ఎందుకు ట్రోల్ చేస్తూ ఉంటారు మీరు సోషల్ మీడియాలో? నేను అసలు ట్రోలే చేయను ఆర్‌సీబీ. ఈవెన్ సోషల్ మీడియా స్టార్ స్పోర్ట్స్‌లో కూడా. అబ్బే నేను అస్సలు ట్రోల్ చేయను. అయ్యో! అది జియో సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో సినిమా. స్టార్ స్పోర్ట్స్‌లో లాస్ట్ వరకు చేశా. ఈసారి జియో సినిమాకి వచ్చా. ఈ అయ్యయ్యో కాంట్రవర్సీ ఏమిట్రా అంటే అది ఆర్‌సీబీని ట్రోల్ చేసింది కాదు. ప్రాబ్లం ఏమైందంటే రీల్ మాత్రమే అప్లోడ్ చేసేసరికి జనాలు అది మాత్రమే చూసి ఆర్‌సీబీని ట్రోల్ చేస్తున్నట్టు ఫిక్స్ అయ్యి ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు. దానికి ఒక కథ ఉంది. ఏమిట్రా అంటే ఆ రోజు ఆర్ ఇన్‌ఫాక్ట్ నేను ఏ రోజు షో చేసినా సరే నేను యూజువల్‌గా నేను చేసేది ఏంట్రా అంటే ఒక పాటతో స్టార్ట్ చేయడం. ఆ రోజు మ్యాచ్‌కి సంబంధించిందో లేకపోతే ఆ సిట్యుయేషన్ తగ్గట్టుగానో పాటకి దాంట్లో మళ్ళీ మాటలు నేనే మార్చేసుకొని క్రికెట్‌కి సంబంధించి ఏదో పాడుతూ స్టార్ట్ చేస్తా. ఇది నాకున్న ఒక అలవాటు. నా యూఎస్‌పీలా మార్చుకుందాం ట్రై చేస్తున్నాను అనమాట. దాంట్లో ఆ రోజు కూడా ఇంకేదో ప్రీ షోలో ఒక పాట పాడాం. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి 287 కొట్టేసరికి ఇంత పెద్ద రికార్డ్ వచ్చేసిందని చెప్పి ఒకవేళ బౌలర్సే వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే బౌలర్స్ అందరూ ఆర్‌సీబీ బౌలర్స్ అనే కాదు. బౌలర్స్ అందరూ వాళ్ళ బాధ చెప్పుకోవాలంటే ఏం పాట పాడతారో మైండ్ వాయిస్ ఎలా ఉంటుంది అనుకుంటే ఈ పాట నాకు గుర్తొచ్చింది పాడేశాం. అది ఉట్టి పాట వరకు వేస్తారు జనాలు ఏదో ఆర్‌సీబీని పట్టుకొని ట్రోల్ చేస్తున్నాడు. విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నాడు అని ఫిక్స్ అయ్యి లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. బట్ పాయింట్ ఏంట్రా అంటే అక్కడ బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఒకవేళ వాడి ఆవేదన ఒక పాట రూపంలో వ్యక్తపరచాలంటే ఎలా పాడతాడు? ఏం పాడతాడంటే ఆ పాట గుర్తొచ్చింది నాకు. అది అంటే ఆర్‌సీబీ ఒకటనే కాదు. మెయిన్ క్రికెట్‌లో జరుగుతున్న ఆ మ్యాచ్ జరిగిన థింగ్స్‌లో ఏది హైలైట్స్ జరుగుతున్నాయో ఆ హైలైట్స్ అంతా ఒక కామెడీ స్క్రిప్ట్ రూపంలో మీరు వీడియోస్ చేస్తుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. అలా నేను చూసిన ఇంకో వీడియో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అటు బౌండరీకెళ్ళు అని చెప్పి అటు పరిగెత్తినప్పుడు అట్లాంటి ఒక వీడియో చేశారు. సో ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు ఒక అన్ని మ్యాచెస్‌ని రిఫర్ చేసుకుంటూ ఒక కమెంటరీ చెప్తున్నప్పుడు ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల ఏదన్నా మీకు
పైనుంచి ఏమైనా ఆర్డర్స్ రావడం కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం కానీ అలాంటివి జరుగుతాయా? మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చారా అనేది నా క్వశ్చన్. ఆ ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ కదా. ఇన్ఫాక్ట్ నేను కామెంటరీలో చేస్తున్నప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. అంటే ఒక పర్టికులర్ టీం గురించి ఎక్కువ చెప్పాలనో లేకపోతే ఈ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడొద్దనో బహుశా చెప్పొచ్చు ఛానల్ వాళ్ళు. ఇన్స్టాగ్రామ్ నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అది నేను సెన్సర్ చేసుకునేదే. సో అక్కడ నేను చెప్పేది జస్ట్ ఆ కరెంట్ ఇష్యూ ఏదైనా తీసుకొని దాన్ని ఏమన్నా కొంచెం ఫన్నీగా ప్రెజెంట్ చేయొచ్చు అని చూసి దాని గురించి మాట్లాడమే తప్ప దాంట్లో పైనుంచి ఇంకెవరైతే చెప్పడం. అవుతుంది కదా. ట్రోలింగ్ ఎలా అవుతుంది? ట్రోలింగ్ అయితే ఆబ్వియస్. ఏది ఎవరిని ట్రోల్ చేసినట్టు ఎక్కడ? మీది ఇంకో వీడియో చూసాను నేను. ఎందుకు ప్యాట్ కమిన్స్ ని 20.5 lakhs పెట్టి 20.5 CR పెట్టి కొన్నారు, విరాట్ కోహ్లీకి 17 lakhs ఇస్తారు, 17 crores ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇస్తున్నారు అని చెప్పి అది ట్రోలింగ్, అది కంపారిజన్. అది ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ ప్యాట్ కమిన్స్. నేనేమన్నా ఆ రోజు ఐ థింక్ ఒకరిని తక్కువ చేయడమే కదా. తక్కువ చేయడం కాదు, కంపేర్ చేయడం. ఇప్పుడు ఏదైనా కంపేర్ చేయడమే కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఏమైనా కొనుక్కుంటున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపే కొనుక్కుంటున్నా, నేను సోప్ చూసి సోప్ ఏ సోప్ బి సోప్ సి కంపేర్ చేసి కొనుక్కుంటా. సోప్ ఏనే ప్రతిసారి తీసుకుంటాను. లేదు సోప్ బి ఏముంది, దీనిలో క్వాలిటీస్ ఏంటి, దానిలో క్వాలిటీస్ ఏంటి, రెండు క్వాలిటీస్ ఏమంటే దీని ప్రైస్ ఎందుకు చూస్తామా లేదా? అలానే చెప్పింది అది కూడా. ఇన్ఫాక్ట్ నేను అక్కడ ప్యాట్ కమిన్స్తో ఆగిపోలేదు. దిస్ అనదర్ రీల్ వేర్ ఐ టోల్డ్ దట్ 5 6లు కొట్టిన రింకు సింగ్కి 50 లక్షలు, 5 6లు ఇచ్చిన ఎస్దేయాలకి 5 కోట్లు అని. బట్ ఐ సెడ్ అగైన్, ఎప్పుడైనా రీల్ చూస్తే ఐ లింక్ ఇట్ టు లైఫ్ సేయింగ్ రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం ఉన్నాడు కాబట్టి బహుశా 5 కోట్లు వచ్చిందేమో అన్న. దట్స్ ఆల్ ఐ సెడ్. నేను ఎప్పుడు కూడా క్రికెట్ లైఫ్కి క్లోజ్గా తీసుకొచ్చి ప్యారల్ తీసుకొచ్చి వదిలేస్తా. దాన్ని ట్రోలింగ్ అనుకున్న వాళ్ళు ట్రోలింగ్ అనుకుంటారు, నేను కంపేర్ చేసి వదిలేసేదాన్ని.